ఇప్పుడే పుట్టిన ఈ పాపకి పోయిన జన్మలో జరిగిన సంఘటనలు గుర్తున్నాయి. అయితే ఒక నర్సు ఆ పాపని సీక్రెట్గా తీసుకువెళ్లాలనుకుంది. ఆ నర్సు ఆ పాపని చైల్డ్ ట్రాఫికింగ్ వాళ్ళకి అమ్మాలి అనుకుంది. ఆ పాపకి మాట్లాడడం రాదు కాబట్టి నిద్రపోతున్న తన తల్లి తనని గమనించాలని ఆ పాప కోరుకుంది. అప్పుడు ఆ పాప మాటలు విన్నట్టే వాళ్ళమ్మ నర్సు తన పాపని తీసుకెళ్లడం చూసి తన గది బయట ఉన్న పని మనిషిని గట్టిగా పిలిచింది. తర్వాత వాళ్ళు ఆ పాపని తీసుకున్నారు. ఆమె ఒక నకిలీ నర్స్ అని వాళ్ళు గుర్తించారు. తర్వాత ఆ పాప మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. కానీ ఆమె తన పాప ఆలోచనలు వినిపించడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు ఆ పాప తన ఫాదర్ తనని మోసం చేశాడు అని చెప్పింది. అప్పుడు తన లవర్కి డెలివరీ అవుతుంటే కింద అతను ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఆమె పని మనిషిని కిందికి పంపించి డెలివరీ రూమ్లో సెర్చ్ చేయమని చెప్పింది. అక్కడ తన భర్త దొరికాడు. అప్పుడు తను చాలా బాధపడింది. తన బిడ్డ కోసం ఆ బాధను భరించి సరైన సమయం కోసం వెయిట్ చేయాలి అని ఆలోచించింది. తన హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడు అతను వాళ్ళ గురించి బాగా పట్టించుకుంటున్నట్లు నటించాడు. అతను ఆ పాపని ఎత్తుకున్నాడు. కానీ పాప కావాలని అతని మీద యూరిన్ పోసింది. అతను వెంటనే అసహించుకుని తన లవర్ ఇంటికి వెళ్ళాడు. తన ఇల్లీగల్ కూతుర్ని చూసి అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సీక్రెట్గా ఇద్దరు పిల్లల్ని మార్చాలి అని అనుకున్నాడు. కానీ తన వైఫ్ పాప పుట్టిన 1 మంత్కి జరిగే వేడుకలో తన నిజస్వరూపాన్ని బయటపెట్టాలనుకుందని అతనికి తెలియదు. ఫంక్షన్ రోజు అతను తన కూతురికి తన ఇల్లీగల్ లెటర్ కోసం ఉంచిన బహుమతిని ఇచ్చాడు. కానీ ఆ పాప దాన్ని పాడేసింది. ఆ రిచ్ మ్యాన్కి ఆ బుడ్డి పాప తనని అలా ఎగతాళి చేయడం అవమానంగా అనిపించింది. అతను కోప్పడ్డాడు. అప్పుడు ఆ పాపకి టాయిలెట్కి వెళ్ళాలి అనిపించింది. కానీ వాళ్ళ మదర్ చాలా బిజీగా ఉంది. అప్పుడు అసిస్టెంట్కి ఆ పాపని టాయిలెట్కి తీసుకెళ్ళమని ఇచ్చింది. కానీ వెళ్తున్నప్పుడు ఒక మాస్క్ వేసుకున్న అసిస్టెంట్ ఎదురయ్యింది. తను ఆ పాప తల్లి తనని తీసుకురావడానికి పంపింది అని చెప్పింది. అప్పుడు అసిస్టెంట్ ఆ పాపని తన చేతికిచ్చింది. హాల్లో ఆ పాప మదర్ ఎంతసేపు చూసినా తన కూతురు తిరిగి రావడం చూడలేదు. అప్పుడు తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలుసుకుంది. వెంటనే ఆ పాపను కనిపెట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ పాప దొరుకుతుందా?